పోలీసుల వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన జీడిమెట్లలో చోటు చేసుకుంది. దుండిగల్కు చెందిన హనుమాన్ వద్ద రాజస్థాన్కు చెందిన కిషన్ 14 లక్షలతో ఉడాయించాడు. నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతని నుంచి సొత్తును రికవరీ చేసుకున్నారు. అయితే రికవరీ సమయంలో అశోక్ అనే వ్యక్తిని స్టేషన్కు పిలిచిన పోలీసులు అతన్ని చిత్రహింసలకు గురిచేశారు. దీంతో పోలీసులు వేధింపులు తట్టుకోలేక అశోక్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. గమనించిన పోలీసులు యువకుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 3వ తారీఖు రోజు సర్వెంట్ థెఫ్ట్ కంప్లైంట్ రావడం జరిగింది. హనుమాన్ అనే అతను ఒక స్టీల్ వ్యాపారి తన ఇంట్లో 14 లక్షల రూపాయలు దొంగతనం జరిగింది అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సీసీ కెమెరాలు విచారించగా అందులో ఒక ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేసినట్లుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దాన్ని కంప్లైంట్ చూపించడంతో ఇతను మా ఇంట్లో పనిచేసే కిషన్ అని చెప్పాడు. ఆ కిషన్ కోసం వెరిఫై చేస్తే అతను రాజస్థాన్ వెళ్ళిపోయాడు. అప్పటికే రాజస్థాన్ వెళ్ళిపోతే వాని కాల్ డీటెయిల్స్ వాటి ఆధారంగా తీసుకెళ్ళి మనం రాజస్థాన్ వెళ్ళి అతను తీసుకొచ్చి అతన్ని విచారించగా ఈ యొక్క కేసులో అశోక్ అండ్ రామ్లాల్ అనే వాళ్ళు కూడా సపోర్ట్ చేశారని తన కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో మోర్ ఏంటంటే కంప్లైంట్ ఎవరైతే ఉందో ఆయన దగ్గర ఈ అక్యూజ్డ్ కృష్ణను ఇతనే పనిలో చేర్పించాడు. అశోక్ అని అతను నువ్వే పనిలో చేర్పించావు కాబట్టి ఆ డబ్బులు నువ్వే ఇప్పించాలి, నీవు మీ వాడే దొంగతనం చేసిన అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరి మధ్యలో మీరే మీరే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ మధ్య జరిగినట్టు మనకు తెలిసింది. నిన్న అతను సూసైడ్ అటెంప్ట్ చేసినట్టుగా మాకు తెలిసింది. ప్రస్తుతం అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు. అయితే మీడియాలో వస్తున్నట్లుగా అతన్ని పోలీసుల విచారణలో జరిగింది, పోలీస్ ఇంటరాక్షన్ చేశారు, అది 100% రాంగ్. అతనికి ఎలాంటి విచారణ చేయలేదు. కాకపోతే కంప్లైంట్తో పాటు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు అండ్ రెగ్యులర్గా కంప్లైంట్ తోటి పోలీస్ స్టేషన్ విజిట్ చేశారు.